కడప జిల్లా వేంపల్లి అరుణ ఆసుపత్రిలో సిజేరియన్ల దందా నిర్వహిస్తోంది. సీజ్ చేసిన ఆసుపత్రిలో ఆర్ఎంపీ సిజేరియన్లు చేస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని నెల రోజుల క్రితం డిఎంహెచ్ఓ ఆసుపత్రిని సీజ్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రిలో సిజేరియన్లు చేస్తూ ఆర్ఎంసీ విజయ్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఆపరేషన్ థియేటర్లో అనుమతులు లేకుండా 2 గర్భిణీ స్త్రీలకు సిజేరియన్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఆర్ఎంపీపై వైద్య అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు వచ్చారు, ఎవరైతే చెప్తున్నారు, ఆల్రెడీ కేసెస్ రన్నింగ్ లో ఉంది. చెప్పేసి ఎవరు లేరు కదా, మరి చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. అప్రూవల్ అయితేనే రావాలా. మొత్తం ఆల్రెడీ మొత్తం ఒక సెటప్ అంతా మీ వాళ్ళే ఇచ్చినారు. రిజెక్ట్ చేశారు, అది పైన రిజెక్ట్ కాదు, మళ్ళీ అప్లోడ్ చేస్తాం. మళ్ళీ అప్రూవ్ చేస్తాం. మళ్ళీ మేము వచ్చేసి అన్ని కరెక్ట్ ఉన్నాయని ఇచ్చిన తర్వాత మీరు అప్రూవ్ చేసుకోవాలి. వచ్చేవాళ్ళకి టైం పడుతుంది కదా, ఆ టైంలో మీరు మళ్ళీ ఇంకోసారి వచ్చి అడిగితే ఏం చెప్పాలి సమాధానం? మేము అది అసలు యాక్సెప్ట్ చేయము. అప్లై చేయకుండా ఉంటే మీరు బాధపడాలి. అన్ని అప్లై చేసినాము, ఆల్రెడీ మొన్ననే ఈ డెలివరీ కేసులు కానీ అవన్నీ చేయకూడదని చెప్పిపోయాము. ఉంది, బయోమెడికల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. ఫోటోలతో సహా కాదు, నార్మల్ డెలివరీ చేశారు లేదు, చేసేదానికే లేదు. ఆల్రెడీ మొన్న క్లాసికల్ గా మీకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోయినాము. అయినా మీరు కండక్ట్ చేస్తున్నారంటే అది ఏమని అనుకోవాలా? డెఫినెట్ గా ఫైల్ ఎఫ్ఐఆర్. సార్ వచ్చేసి పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పాడు మాకు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు, ఇంతకుముందు యాక్ట్ తో సహా సార్ కు చూపి యాక్ట్ లీట్లు మాకు అవసరం లే. ఇప్పుడే నేను డిఎంహెచ్ఓ సార్ కాల్ చేశాను. నేను అది పూర్తిగా హాస్పిటల్ పూర్తిగా మొత్తం క్లోజ్ చేసేస్తాం. ఈరోజు వేంపల్లిలో ఎటువంటి అనుమతులు లేనటువంటి అరుణ హాస్పిటల్ ని సందర్శించడం జరిగింది. ఆల్రెడీ ఒక నెల క్రితము ఈ హాస్పిటల్ ని మేము సీజ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా మళ్ళీ సీజ్ చేసినటువంటి హాస్పిటల్ ను ఓపెన్ చేసుకొని ఈ రోజు 2 గర్భవతులకు కూడా కాన్పులు చేస్తూ ఉన్నారనేటటువంటి విషయము మా దృష్టికి రాగా వెంటనే మేము 7 నుంచి 7:30 ఆ ప్రాంతంలో పోలీసు శాఖ వారు వాళ్ళ యొక్క సహకారంతో మళ్ళీ మేము అక్కడికి వెళ్ళేసి విజిట్ చేయగా 2 మహిళల్ని అక్కడ కాన్పు చేస్తూ ఉండడం మేము గమనించాం. స్ట్రిక్ట్గా కూడా చెప్పడం జరిగింది, ఇది పద్ధతి కాదు. తర్వాత మా పై ఆఫీసర్ అయినటువంటి డిఎంహెచ్ఓ సార్ గారికి కూడా చెప్పడం జరిగింది. సార్ గారు కూడా ఇమీడియట్గా స్పందించి దీని మీద ఖచ్చితంగా 3 సభ్య కమిటీని వేసేసి ఎంక్వైరీ ప్రాపర్గా జరిపి ఆ హాస్పిటల్ను వెంటనే మూసివేయాలని కూడా చెప్పడం జరిగింది.